నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపుల పైకి వెళ్ళారు. ఎందుకు అంటే సెప్టెంబర్ 2వ తారీఖు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి కాబట్టి వెళ్ళారు. సో దీంట్లో పెద్ద ఆశ్చర్యం ఏముంది అని అనుకోవచ్చు. వాస్తవానికి ఇక్కడ ఎటువంటి ఒక వింత విచిత్రాలు అంటూ ఏమీ లేవు. కాకపోతే తండ్రి పైన ఉన్నటువంటి ప్రేమ లేదా తండ్రికి సంబంధించినటువంటి ఒక సమాధికి ఓదార్పు ఇస్తున్నాడా అంటే ఏమో చెప్పలేని పరిస్థితి. మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి సమాధి వద్దకు వెళ్ళి అక్కడ ఓదార్పు చూపిస్తానికి వెళ్ళారు. కాకపోతే కన్న తల్లిపైనే ఓదార్పు కరువు అయింది. ఏంటా ఇది అని అనుకుంటున్నారా? నిజం. సొంత తల్లికే ఓదార్పు చూపించలేని వాడు ఇక రాష్ట్ర ప్రజలకి ఎటువంటి ఓదార్పు ఇస్తాడని చెప్పేసి ఇప్పుడు ఏపీ ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి ఓదార్పు యాత్ర అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన చేపట్టినటువంటి ఒక యాత్ర వల్ల దాని తర్వాత వచ్చినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అటు షర్మిల గారి యొక్క పాదయాత్ర కావచ్చు, అటు తల్లికి సంబంధించిన యాత్రలు కావచ్చు, ఈ రెండిటి ఫలితాల వల్లే ఆయన 2019లో ముఖ్యమంత్రిగా అయ్యారు. అది అందరికీ తెలిసిందే. వీటికన్నా ముందే బాబాయిని కూడా లేకుండా చేసి తండ్రి లేని కొడుకే కాదు ఇక్కడ బాబాయ్ కూడా లేడని చెప్పి ఒక సింపతిని అయితే గెయిన్ చేసుకున్నారు. ఇదంతా పక్కన పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి ఎందుకని ఓదార్పు ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా దీనికి కారణం పులివెందలలో జెడ్పీటీసీ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా రాకపోవడంతో పూర్తిగా జగన్ ఫేస్ ముఖ కవలికలు మొత్తం కూడా మారిపోయాయని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఒకసారి ఏం జరిగింది, నిజంగా తల్లికి ఓదార్పు ఇవ్వలేదా, ఏం జరిగింది? మధ్యలో ఎవరో ఒక ఒక మహిళ వచ్చేసి తను విజయలక్ష్మి గారి గురించి చెప్తుంటే కూడా కనీసం తల్లి కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా చూడలేకుండా అక్కడి నుంచి పరారైపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఒకసారి మీకు విజువల్స్ కూడా చూపిస్తాను. అయితే ఇక్కడ తల్లిని ఓదార్చాల్సినటువంటి ఒక పరిస్థితుల్లో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ని పెట్టుకొని అక్కడ ఎక్కడైతే ముద్దు పెడుతూ ఆ పిల్లవాడికి 2-3 సార్లు బొగ్గల నిమురుతూ చేస్తున్నటువంటి టైంలో సెక్యూరిటీ గార్డ్ కూడా పక్కన లాగేసినటువంటి వైనం మనం చూడవచ్చు. కానీ ఒక మనిషి పక్కన ఉన్నటువంటి ఒక తల్లి, గతంలో తల్లికి సంబంధించినటువంటి ఒక మద్దతు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం పక్కన ఎటువంటి మనుషులు ఉండరు, పక్కనే తల్లి ఉంటుంది. కానీ ఈసారి అడ్డుగట్టగా వేరే మనుషులు పెట్టి కనీసం తల్లిని కూడా దగ్గర రానికుండా ఎవరో ఒక పిల్లవాడు వస్తే ఆ పిల్లవాడికి ముద్దులు పెట్టి బొగ్గలు నెమురుతూ చేస్తూ కనీసం తల్లిని దగ్గర కూడా రానిటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. అక్కడ ఆ పిల్లవాడిని పదే పదే తగలడం, తర్వాత సెక్యూరిటీ గార్డ్ లాగేయడం, తర్వాత తల్లి రావడం, తల్లి ముద్దు పెట్టుకున్న తర్వాత కనీసం కళ్ళల్లో కళ్ళు పెట్టినటువంటి ఒక పరిస్థితి కాదు. కనీసం తల్లి దగ్గరకు వచ్చి చేతుకు ముద్దు పెట్టి హద్దుకుంటున్నా సరే పక్కకి కొంచెం దూరంకి నెట్టేసేటువంటి ప్రయత్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. మళ్ళీ సేమ్ అదే విధంగా తల్లిని పక్కకు నెట్టేయడం మనం చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, వారి బంధువురాలు ఎవరో ఒకళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ప్రెషన్స్ ఏంటని చూడండి. ఎవరో ఒక బంధువురాలు వచ్చి మాట్లాడుతూ అక్కడ కొంచెం లిప్సింక్ మనం చూసుకుంటే, కొద్ది లిప్సింక్ చూసుకుంటే చెప్పావంటే ఏం చెప్తాం అన్నట్టుగా విజయలక్ష్మి గారి యొక్క లిప్సింగ్ మనకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి, మళ్ళీ మీకు చూపిస్తాను. ఆ తల్లి పడే ఆవేదన చూడండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే నువ్వేంటి మధ్యలో, నీకేంటి ఇక్కడ, నువ్వెవరు చెప్పడానికి అన్నట్టుగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు కనీసం ఓదార్చేటువంటి ఒక ప్రయత్నంలో కూడా లేదు. కానీ ఆ పిల్లవాడు ఎవరో తెలియదు. కానీ ఇక్కడ మీరు బాగా గమనిస్తే వెనక బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా ఎవరో చిన్నపిల్లలతో జై జగన్ మావయ్య, జై జగన్ మావయ్య అని చెప్పేసి అనిపిస్తున్నారు. సో ఇక్కడ తల్లికే లేనటువంటి ఒక ప్రేమ నిజంగా ఎవరో పిల్లవాడిని పట్టుకొని ముద్దులు పెట్టి
బొగ్గల నిమిరి ఆఖరికి బంధురాలు ఎవరో మహిళ వచ్చి ఆయనకి చెప్తుంటే ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒకసారి మీరు మళ్ళీ గమనించండి, మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి. నీకేంటి నీకెందుకు అన్నట్టుగా మాట్లాడుతున్న మనకు చాలా క్లారిటీ కనిపిస్తూ వస్తుంది. అక్కడి నుంచి పక్కకు తోసి ఆవిడని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి ఒక ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మళ్ళీ ఆ పిల్లవాడు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏదో ఫోటో కోసం వస్తున్నటువంటి తరుణం మనం చూస్తూ వస్తున్నాం. కానీ సొంత తల్లిని కనీసం ఈ పిల్లవాడు ఉన్న దగ్గరికి కూడా రానికుండా చాలా దూరంగా పెట్టినటువంటి ఒక ప్రయత్నం అయితే మనం చూస్తున్నాం. సో అక్కడ అప్పటికీ పిలుస్తున్నా సరే మనం చూస్తే చాలా క్లారిటీగా చూస్తే అక్కడికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతున్నటువంటి సమయం చూసి పక్కన సతీష్ రెడ్డి కూడా ఉన్నాడు. గతంలో ఈ సతీష్ రెడ్డి వివేకానందరెడ్డి గారిని చంపారు అని చెప్పేసి అనేటువంటి ఒక లేఖ రాసి ఆ లేఖ పైన సునీత గారితో సంతకం పెట్టిమని చెప్పేసి స్వయంగా సునీత రెడ్డి గారు చెప్పారు. అలాంటి సతీష్ రెడ్డి కూడా పక్కనే ఉన్నాడు. కనీసం కొడుకు వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో మళ్ళీ వెళ్ళిపోతున్నటువంటి ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి వీడ్కోలు చెప్తానికి ప్రయత్నించినా సరే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పక్కకు కూడా రానిటువంటి పరిస్థితి. ఒకసారి మళ్ళీ మీరు చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంకా వెళ్ళిపోతున్నారు అని చెప్పి సంగతి తెలిసి ఆవిడ వీడ్కోలు చెప్తానికి ప్రయత్నిస్తున్నా సరే మధ్యలో అడ్డుకట్టలా ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా పక్కకి పోకపోవడం, అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోలేని ప్రయత్నం అని చేస్తూ వస్తున్నారు. సో కనీసం విజయలక్ష్మి గారు పక్కన కూడా లేకుండా వెళ్ళిపోవడం. సో చూశారు కదా, కనీసం తల్లికే ఓదార్పు ఇవ్వలేనటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఎవరికి ఓదార్పునిస్తారు? సో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఓదార్పు యాత్రతో పరిచయమైనటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు సో గతంలో రాజకీయాల్లో కూడా ఉన్నాడో లేడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వయాన సొంత తండ్రి అయినప్పటికీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో నువ్వు అవసరం లేదు, నీలాంటి మెంటాలిటీ వస్తే పూర్తిగా రాజకీయంగా పూర్తిగా తుడుచుకు పెట్టుకుపోతావు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారికి తెలుసు కాబట్టే బెంగళూరుకి పరిమితం చేశారు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి ఓదార్పు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడంతో కొంతమంది నీ ఓదార్స్తానికి వెళ్ళి ఓదార్పు యాత్రతో పరిచయమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సొంత ఇంట్లో కన్న తల్లికి కూడా ఓదార్పు ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. సొంత తల్లికి కంట్లో కళ్ళు పెట్టి కూడా చూడలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే ఏదో పిల్లవాడికి ముద్దులు పెడుతూ బుగ్గలు నెవరుతూ అక్కడ కాకుండా పక్క బ్యాక్గ్రౌండ్లో కూడా జై జగన్మోహయ్య అని చెప్పేసి అనిపించుకోవడం ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. సో మొత్తానికి 2019లో 151 సీట్లు ఎందుకు గెలిచారు అంటే దానికి ప్రధానంగా ఒక 2 కారణాలు చెప్పవచ్చు. ఒకటి తల్లి చెల్లికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం కావచ్చు, అదేవిధంగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఓదార్పు యాత్ర కావచ్చు, అదంతా ఒక పక్క. అయితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఎలా బిహేవ్ చేస్తాడని చెప్పేసి ఏపీ ప్రజలందరికీ తెలిసిన తర్వాత అది 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం అవ్వడం జరిగింది. సో ఇది ఇంతే కాకుండా మొన్న జరిగినటువంటి ఒక పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా రాకపోవడం, ఓన్లీ 600 పైచీలకు ఓట్లు రావడంతో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పతనం ఎక్కడ స్టార్ట్ అయిందనేది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది. అదేంటి అంటే తల్లి చెల్లి పూర్తిగా వ్యతిరేకించడం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కోర్టుల్లో కేసులు వేసిన దానికి నా మీద ఎందుకు కేసు వేసామని చెప్పి అడగడం, అది కాక జగన్మోహన్ రెడ్డి గారు తన ఎక్స్లో తను చెప్పినట్టుగా పూర్తిగా ప్రేమ ఆప్యాయతలు పూర్తిగా చచ్చిపోయాయని చెప్పేసి అనడం. సో వీటితో తల్లికి చెల్లికి విలువలు ఇవ్వలేని వాడివి నువ్వు రాష్ట్ర ప్రజలకు ఏం విలువ ఇస్తావు అని చెప్పి సొంత గడ్డ పైన డిపాజిట్లు కోల్పోవడానికి కారణం తల్లి చెల్లి అని చెప్పి అర్థం చేసుకొని ఈరోజు తల్లిని పక్కన పెట్టడం, ఓదార్పు యాత్ర కనీసం తల్లికి కూడా లేకపోవడం అనేది మనం చాలా క్లారిటీగా చూస్తూ వస్తున్నాం. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జస్ట్ తల్లికి చెల్లికి చేయని న్యాయానికే దాదాపు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిన తర్వాత ఈరోజు కనీసం తల్లినే ఓదార్చలేనోడు
రేపు పొద్దున రానున్నటువంటి ఎన్నికల్లో ఆ పార్టీ ఉంటుందా ఓడుతుందా అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.